పిఎస్సిఎస్సిలో అక్రమాలు జరిగాయని, అందులో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హస్తం ఉందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించడం సరికాదని బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గుండెవెల్లి ఎల్లారెడ్డి అన్నారు. పిఎస్సిఎస్సిలో అవినీతి అక్రమాలు ఎప్పుడు ఎవరి వల్ల జరిగాయని తెలుసుకొని మాట్లాడాలన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి 2 సార్లు ఎంపీగా, ఒక్కసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచి మచ్చలేని మనిషిగా నిలిచారన్నారు. అలాంటి మచ్చలేని మనిషి అవినీతిని ప్రోత్సహిస్తున్నారని అనడం సరికాదన్నారు. ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే మరోసారి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులను తిరగనీయబోమని అడుగడునా అడ్డుకుంటామన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో పిఎస్సిఎస్ డైరెక్టర్లతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి దుబ్బాక పిఎస్సిఎస్లో అక్రమాలు జరిగినాయని, అవినీతి జరిగిందని, దానికి దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించుండు. తెలుసుకోవాలి, పూర్తి ఆధారాలతో తెలుసుకోవాలి, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, దానికి ఎవరు బాధ్యులు అనే దాని మీద తెలుసుకొని మాట్లాడాలి తప్ప అనవసరంగా గౌరవ ఎమ్మెల్యే గారిని దూషించడం తగదు. గౌరవనీయులు దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు 2 సార్లు అత్యధిక మెజార్టీతో 2 సార్లు ఎంపీగా గెలిచారు. ఇప్పుడు అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలోనే ఎమ్మెల్యే గెలిచారు. మచ్చలేని మనిషి, మల్లెపూ లాంటి మనిషి. అటువంటి మనిషిని పట్టుకొని క్యాంపు తోలుతుండని నువ్వు ఏమాత్రం మళ్ళొకసారి అసత్య ఆరోపణలు మా ఎమ్మెల్యే గారిపై చేస్తే నేను ఎక్కడ అడుగడుగున అడ్డుకుంటాం.